వరదల్లో ప్రజలు విలవిల్లాడుతుంటే చిక్కటి చిరునవ్వుతో విలాసాల కోసం జగన్ రెడ్డి లండన్ విహారయాత్ర చేస్తున్నారని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఈ మేరకు ఆయన టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ జేసీబీ ట్రాక్టర్లు ఇళ్ల ప్లేసుల్లో జేసీబీల మీద ప్రయాణం చేస్తున్నారు. నిన్నైతే నేను చూశాను, జక్కంపేటలో ఆ జేసీబీ నేను అక్కడ ఉన్న ప్రాంతానికి వచ్చారు. 74 సంవత్సరాల వయసులో ఆ జేసీబీ మీద ఆ విధంగా కూర్చోవడం చూస్తుంటే చాలా బాధ అనిపించింది. అయినా 22 కిలోమీటర్లు ఆయన ఉన్నటువంటి సెక్యూరిటీని, ఆయన క్యాన్మైన్ కూడా పక్కన పెట్టి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదంతా ఎవరి కోసం చేస్తున్నారంటే ఈ రాష్ట్ర ప్రజల కోసం. ప్రజలకి ప్రతిదీ కూడా నీరు కానీ, మంచినీళ్ళు కానీ, ఆహారం కానీ, పాలు కానీ అందివ్వాలి అనేటువంటి లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. ఇస్తూ ఎవరైనా కానీ అందకపోతే నిర్లక్ష్యంగా పరిస్థితి వాళ్ళ మీద కూడా అవసరమైతే చర్యలు కూడా వెనుకాడని చెప్పేసి ముందుకెళ్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఒక నీరజ్ చక్రవర్తికి అసలైన వారసుని ఒకరిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాలు పరిపాలన అందించి మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈరోజు ఆయన ఏదో 1 గంట 2 గంటలు వచ్చేసారు, మొసలి కన్నీళ్ళు కార్చారు, ప్రభుత్వం మీద బురద జల్లాడు. మేము ఒకటి అడుగుతున్నాం, నిన్న 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పెట్టుకున్నటువంటి ఈ ప్రాంతంలో నీవు బాధ్యత కలిగిన వ్యక్తిగా ప్రవర్తించకపోగా అది వచ్చి ప్రభుత్వం ఏదైతే సహాయ చర్యలు అందిస్తున్నామో మా మీద బురద జల్లటం అయితే నీకు లక్ష్యంగా పెట్టుకున్నాం. అసలు ఈ నిజంగా చిత్తశుద్ధి ఉంటే మరి మిగతా రోజులు ఎందుకు కనిపించలేదు? ఈరోజు లండన్ పర్యటన ఎందుకు పెట్టుకున్నావు? లండన్ పర్యటనలో నీ ఉద్దేశాలు ఏంటి? నువ్వు ఎందుకు ఏ కారణం మీద లండన్ వెళ్తున్నావో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంది. నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ప్రజలు తిరస్కరిస్తే ఆ ప్రతిపక్ష హోదా కోసం నువ్వు కోర్టు పెట్టెక్కిన నువ్వు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తివి ఏ కారణం మీద రాజధాని వెళ్తానో తెలియజేయాలి. గతంలో విలాసవంతమైనటువంటి విమానంలో రోజుకి 3,60,00,000 రూపాయలు ఖరీదైనటువంటి బొంబార్డియర్ ఫ్లైట్లో నువ్వు వెళ్ళావు. నువ్వు తరచూ విదేశీ పర్యటన వెళ్తుంటే నీకు ఇక్కడ సంపాదించుకున్నటువంటి బ్లాక్ మనీని వైట్ చేసుకుని వెళ్తున్నావు అని చెప్పేసి ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే 2011లో నీ మీద మనీ లాండరింగ్ అండ్ అదేవిధంగా ఈడీ కేసుల్లో లండన్లో 5 చోట్ల నీకు అక్రమాస్తులు ఉన్నాయని చెప్పేసి గుర్తించడం కూడా ఆనాటి సిబిఐ నిర్ధారించిందనే విషయాన్ని కూడా నీకు తెలియజేసుకుంటా ఉన్నాం. లండన్లో దీవులు కొనుగోలు చేసామని చెప్పేసి కూడా ప్రజలు చెప్పుకుంటా ఉన్నారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఇంతమంది ప్రజలు వరదలు విలపిస్తూ ఉంటే ఏరియల్ సర్వేలో గతంలో నీవు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఏనాడన్నా భూమి మీదకి వచ్చావా? ఏరియల్ సర్వేలు చేసావు కానీ కిందకి వచ్చి ఎప్పుడైనా చూసిన పరిస్థితి ఉందా? మొన్న కూడా గత్యంతరైన పరిస్థితుల్లో ఒక అరగంట పాటు నీళ్ల దగ్గరకు వచ్చావు తప్పితే నీ చరిత్రలో ఏనాడైనా కష్టాల్లో ఉన్న ఈ ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన వాళ్ళ దగ్గర నువ్వు ఎప్పుడైనా ప్రత్యక్షంగా వెళ్ళి దగ్గర నుంచి పలకరించినటువంటి సందర్భాలు ఉన్నాయా? ఒక్కసారి చరిత్ర చూసుకోమని అడుగుతా ఉన్నా. ప్రజల కోసం ఎప్పుడు అనునిత్యం కష్టపడుతున్నటువంటి మా నాయకుల మీద బురద జల్లే కార్యక్రమాలు నువ్వు మానుకోమని చెప్తూ నువ్వు లండన్ ప్రయాణం పెట్టుకున్నావు. లండన్ ప్రయాణం పెట్టుకొని నీ పేటీఎం బ్యాచ్ చేత అసత్యాల ప్రచారానికి ప్రజల్లో భయభ్రాంతులు కలగజేయడానికి ప్రయత్నాలు చేస్తున్నావు. ఇటువంటి పిచ్చి ప్రలోభాలను మానుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి, నువ్వు వీలైతే ప్రతిపక్ష నాయకుడిగా ధైర్యాన్ని ఇవ్వు. మా నాయకుడు 5 సంవత్సరాల ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏనాడు కూడా కష్టాలు వచ్చినప్పుడు క్షేత్రస్థాయిలో వచ్చాడు, రైతులకి ప్రజలకి ధైర్యాన్ని ఇచ్చాడు, అండగా ఉన్నానన్నాడు. మనం వాళ్ళకి ధైర్యం చెప్పే ఒక ప్రయత్నం చేశాం. ఎప్పుడు కూడా అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల మధ్యలో ఉన్నాడు, ప్రజల కష్టాల్లో వాళ్ళకి అండగా ఉన్నాడు, వాళ్ళకి ధైర్యాన్ని ఓదార్పును కలిగించిన నాయకుడు మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మీకు చరిత్రలో ఇటువంటి అలవాట్లు లేవు, చేసే వ్యక్తుల మీద బుర్ర చేస్తున్నాం. చేత అయితే మీరు సలహాలు ఇవ్వండి, అంతేగాని. ములుగులోని మేడారం తాడ్వాయి అటవీ ప్రాంతంలో భారీగా చెట్లు నేల కొరిగిన ఘటనపై కేంద్ర ప్రత్యేక చొరవ చూపాలని మంత్రి సీతక్క కోరారు. ఈ ప్రాంతంలో తిరిగి మొక్కలు నాటేందుకు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నిన్నటి నుంచి వస్తున్నటువంటి డ్రోన్ కెమెరాస్ ద్వారా వచ్చే విజువల్ చూస్తే నాట్ ఓన్లీ ఒక మేడారం రోడ్డు లేదా ఈ హైవే మీద, కానీ మొత్తం జంగల్లో మొత్తం ఈ సుడిగాలితోటి ఎట్లా నష్టం జరిగిందనేది బయటకు వస్తూ ఉంది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఒక ప్రత్యేక దృష్టి పెట్టి ఈ మళ్లీ రీప్లేస్ చేసుకోవడానికి, అది నేషనల్ మన వైల్డ్ లైఫ్ ఏరియా, వైల్డ్ లైఫ్ సాంచురీ అది. సో దాన్ని రకరకాల మంచి వనమూలికలకు కూడా ఎఫెక్ట్ అయింది. 100 ఏళ్ల నాటి చెట్లు కూడా మనం కోల్పోవడం జరిగింది. ఆ ప్రాంతాన్ని మరి ఇక్కడటువంటి
కిషన్ రెడ్డి గారు, అదే సెంట్రల్ మినిస్టర్ గారు బండి సంజయ్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని ఆ ప్రాంతాన్ని రీప్లేస్ చేయాలి, మళ్ళీ వాటికి నిధులను శాంక్షన్ చేయాలి. అదే కాకుండా దాని మీద ఒక పరిశోధన జరగాలని కోరుతా ఉన్నాం. ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా తప్పకుండా సీఎం గారి దృష్టికి నిన్న ఈ చెట్లు పడిపోయిన దృష్టి తీసుకెళ్లినాము. కానీ ఇంత అయిందనేది క్లియర్ గా పిక్చర్స్ మాకు డ్రోన్ కెమెరాల ద్వారా తెలిసింది. సో ఇది కనుక ఊర్ల మీదకి వచ్చుంటే దాని ఎఫెక్ట్ ఒక కొండపర్తి విలేజ్ మీద రావడంతో ఒక 5-10 ఇండ్లు డ్యామేజ్ అయితే వెంటనే నేను, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, స్థానికంగా ఉన్నటువంటి మండల స్పెషల్ అధికారులు మేమందరం విజిట్ చేసి వాళ్లకు సపోర్ట్ చేసి కొంత ఆర్థిక సాయం, కొంత సాయం మేము అందుబాటులో ఉన్నంత మేరకు మేము అక్కడ లోకల్ గా నిన్న కూడా చేయించడం జరిగింది. ఇట్లాంటి నష్టం ఈ సుడిగాలి నిజంగా మేడారం మీద గనక వచ్చుంటే ఇవాళ ఆ ఊరు అసలు ఆనవాళ్లు కూడా ఉండేది కాదనేది ఇప్పుడు మాకు భయం వేస్తుంది. సో ఇలాంటి సుడిగాలులు ఏ ఏ ప్రాంతాల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయో ముందస్తుగా కూడా పరిశోధన చేయాల్సిన అవసరం ఉంది. ఫారెస్ట్ శాఖ వారికి కూడా ఇది తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఫారెస్ట్ శాఖ మీ పరిధిలో ఉంది, అదేవిధంగా వైల్డ్ లైఫ్ సాంచురీగా కూడా ఉంది. విపత్తుల మేనేజ్మెంట్ లో చంద్రబాబు నాయుడు బ్రాండ్ అంబాసిడర్ అని మాజీ మంత్రి చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకట్రావు అన్నారు. బుధవారం రాజాంలోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 ఏళ్ల పరిపాలన ఒక విధ్వంసకర శక్తుల పని చేసిందని అన్నారు. ప్రకృతి విలయతాండం ఆడినప్పటికి కూడా 120 సంవత్సరాల నుంచి రానటువంటి కుండపోత వర్షం వలన విజయవాడ సిటీ మునిగింది మనందరం చూసాం. ఏదేమైనప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విపత్తుల మేనేజ్మెంట్లో ఒక బ్రాండ్ అంబాసిడర్, మనం ఆయన ముఖ్యమంత్రిగా గత రోజుల్లో చేసేటప్పుడు చూసాం. మరి ఆయన మేనేజ్మెంట్ చేసినటువంటి పరిస్థితి భారతదేశంలో ఏ ఒక్క నాయకుడు చేయలేకపోయినటువంటి పరిస్థితి. గతంలో మనం చూసాం, ఒరిస్సా ప్రభుత్వం కూడా ఆహ్వానించి విపత్తుల మేనేజ్మెంట్లో మీరు బాగా చేశారు, మీ మనుషులు పంపించండి, ఎస్పీలని, ఐఏఎస్ వాళ్ళని, ఐపీఎస్ వాళ్ళని, అదేవిధంగా మిగతా సిబ్బందిని అని చెప్పి పిలిచినటువంటి పరిస్థితులు మనం గతంలో చూసాం. తర్వాత ఇంకా పక్క రాష్ట్రాల్లో చూసాం. ఈ రోజున ఇంత 120 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విపత్తు మళ్ళీ వచ్చినప్పటికి కూడా ఇప్పటికి 4 రోజులు అయింది. కలెక్టర్ ఆఫీసులోనే బస్సులోనే పడుకుంటూ, బస్సు అయితే ఉంది కానీ ఆయన అక్కడ నిద్ర చేయలా. ఆయన పడుకోరు, ఇంకొకరిని పడుకోనివ్వరు. సాధారణంగా ఆయన పరిస్థితి ఆ విధంగా ఉంటుంది. పని దురంధరుడు. అందులో విపత్తు వచ్చేటప్పుడు పూర్తిగా నిమగ్నమై వయసును కూడా లెక్క చేయకుండా, ముఖ్యమంత్రి అనేటటువంటి హోదాను కూడా లెక్క చేయకుండా, ఒక సామాన్యుడి కన్నా ఎక్కువగా ఒక విపత్తును చూసి సామాన్యుడు ఏ విధంగా చెల్లిస్తాడో అంతకన్నా ఎక్కువగా చెల్లించి మరి ఆయన ఈ 4 రోజులు చేసినటువంటి కృషిని చూస్తే మనందరం కూడా సాయం చేయాలా, అనుసరించాలా. మేము ఉన్నామని ప్రజల దగ్గరికి వెళ్ళాలే తప్ప నడుస్తుండే మనిషి కొంకుల్లో కర్ర పెట్టడం అంటారు, కాలంలో కర్ర పెట్టడం. నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి ఆయన తలకు మనుషులు చేస్తుండేటటువంటి నిర్వాహకం అంతా కూడా మనం టీవీల్లో చూసాం. అది తప్పుడు ప్రచారం. ఇక్కడ కూడా దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా రాజకీయం చేయడమే తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని మనం చూసాం. 5 ఏళ్ళలో ప్రభుత్వంలా పనిచేసిందా? ఒక విధ్వంసకర శక్తిలా పనిచేసింది. వేదికని కూల్చిన దగ్గర, విధ్వంసం చేసిన దగ్గర నుంచి కౌంటింగ్ అయ్యేంత వరకు కూడా జనం ఈయన పోతాడా లేదా అని చూసేటటువంటి పరిస్థితి తెచ్చుకున్నారు. ప్రజాస్వామ్యం మనుగడే కష్టం అయిపోయింది.
వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారు. గత 40 ఏళ్ళలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా వ్యవస్థ ఏంటి ఇంత నిర్వీర్యం అయిపోయింది, గత 5 సంవత్సరాల్లో నిర్వీర్యం అయిపోయినటువంటి వ్యవస్థల్ని ఈ 4 రోజుల్లో మరి ఆయన స్ఫూర్తిని. నిరంతర ప్రజాసేవే కాదు మీ ఆరోగ్యం జాగ్రత్త సార్. తెలుగు ప్రజలకు మీ అవసరం ఎంతో ఉంది. ఒక ముఖ్యమంత్రి శ్రామికుడై శ్రమిస్తున్నారు. పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కనిపించడం లేదు. చేతనైతే సాయం చేయాలి తప్ప శవాలపై పేలాలు ఏరుకోవద్దని బివి రామ్ హితవు పలికారు. రేపు సెప్టెంబర్ 5ని టీజీసీ సందర్భంగా తెలుగు శక్తి ఆధ్వర్యంలో విశాఖపట్నంలో 3 గురువులకి సన్మానం చేయబోతున్నాం. సర్వేపల్లి రాధాకృష్ణ గారు 136 జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ప్రొఫెసర్ శాంతమ్మ గారు 95 సంవత్సరాలు నేటికి కూడా మా సెంట్రల్ యూనివర్సిటీ టీచింగ్ చెప్తున్నారు. అలాంటి మహా వ్యక్తురాలకి నేను సన్మానం చేయబోతున్నాం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆమెకి రేపు రాష్ట్రపతి చేత పద్మశ్రీ కానీ పద్మవిభూషణ్ ఇప్పించాలనే సంకల్పంతో మేము మరి నిజంగా ఈ రోజు కూడా ఆమె టీచింగ్ చెప్తూ ఆమె తెలివి ప్రజలకి పంచిపెడతారు. చాలా గొప్ప విషయం. మరి అలాంటి వ్యక్తికి మేము సన్మానం చేయడానికి తెలుగు శక్తి గర్వంగా భావిస్తున్నాం. అలాగే ఈరోజు రాష్ట్రంలో చూసాం, విజయవాడ గుంటూరులో వరదల వ్యవస్థలతో ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారు. కానీ ప్రభుత్వం స్పందించి వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అక్కడే ఉండి ఆర్ఎన్ఎస్ శ్రమిస్తూ ఆయన తన ఆరోగ్యం కూడా లక్ష్య చేయకుండా ఈరోజు ప్రజల కోసం కష్టపడుతున్నారు. కానీ దురదృష్టం వైసీపీ పార్టీ దీన్ని కూడా ఆరం చేస్తూ మాట్లాడుతూ నిజంగా ఆ పార్టీ అహంకారం పరాకాష్ఠను మనం చేస్తున్నారు. ఈరోజు వాళ్ళు చేయలేని పని చంద్రబాబు నాయుడు పెద్ద కొడుకు పాత్రగా పోషించి ఈవేళ చేస్తుంటే భరించలేక ఓరవలేక సహించలేక ఇంకా డ్రామాలు ఆడుతున్నారు జగన్మోహన్ సిగ్గు లేకుండా. మేము ఒకటే పిలిపిస్తున్నాం, ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్ళడం కోసం చంద్రబాబు నాయుడు గారు తన ఆరోగ్య సైతం లెక్క చేయకుండా ఈ రాష్ట్రం కోసం తప్పిస్తున్నారు. మరి అలాంటి వ్యక్తిని ఇవాళ వైకాపాకి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా సరే మానవత కోణంతో వ్యవహరించడం కోరుతున్నాం. రేపు టీచర్స్ డే కార్యక్రమాన్ని ప్రజలందరూ జయప్రదం చేయమని చెప్పి కోరుతున్నాను. జై హింద్. విశాఖపట్నంలో టీచర్స్ డే సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణ 136 జయంతి సందర్భంగా విశాఖపట్నం అంబికా శిఖరంలో గురువుల దినోత్సవం నిర్వహిస్తున్నాం. తెలుగు శక్తి ఆధ్వర్యంలో 3 గురువులను సన్మానం చేయబోతున్నాం. అందులో ముఖ్యంగా ప్రొఫెసర్ శాంతమ్మ గారు 95 సంవత్సరాల్లో కూడా ఈరోజు కూడా ఆమె సెంట్రల్ యూనివర్సిటీ టీచింగ్ చెప్తున్నారు. మరి అలాంటి వ్యక్తికి పద్మవిభూషణ్ పద్మశ్రీ రావాలని చెప్పి తెలుగు శక్తి రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నాం. అలాగే ఈరోజు మనం చూస్తున్నాం కృష్ణా జిల్లా అటు గుంటూరు జిల్లాలో తుఫాను బీభత్సంలో ప్రజలు చాలా కష్టాల పాలవుతున్నారు. మరి ఇవాళ ప్రతిపక్ష పార్టీ హోదా లేకపోయినా ప్రతిపక్ష పార్టీ ఉన్న వైసీపీ దాన్ని హేళంగా మాట్లాడుతున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ వయసులో కూడా ఆర్ఎన్ఎస్లు నిద్ర లేకుండా శ్రమిస్తున్నారు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి. మరి జగన్మోహన్ రెడ్డికి దయ జాలి లేకుండా ఈవేళ ప్రభుత్వంపైన ఇష్టం మాట్లాడుతున్నారు. తెలుగు శక్తి పూర్తిగా జగన్మోహన్ రెడ్డిని ఖండిస్తున్నాం. నీకు చేత కాదు, నీ 5 ఏళ్ళ పరిపాలన ఏం చేసి అడుగుతున్నాను. దాని సిగ్గు లేకుండా విదేశ పర్యటన కోసం వెళ్తున్నాం తప్ప ప్రజలు అల్లాడిపోతుంటే వాళ్ళు ఏం చేశారో అడుగుతున్నాను. ఏదో వచ్చి వాళ్ళు నేను అడిగో ప్రజలందరూ మాకు సాయం అందుతుందని చెప్పారు. ఇంకా నువ్వు సిగ్గు లేకుండా ఇవాళ ప్రజలు రెచ్చగొడుతున్నావు. వైకాపాని ఒకటే కోరుతున్నాను, వైకాపా నాయకులకి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రవహించడం తప్ప ఏదో రాష్ట్రాన్ని అలకలోంచి అనుకుంటే మీరు తరం కాదు, ప్రజలు చెప్పుతో కొడతారు. అసలు చంద్రబాబు ఒకటే కోరుతున్నాం, సార్ ఇప్పటికైనా మీరు ఆరోగ్యం చూసుకొని కొడుతున్నాం. మీరు అహర్నిస్తూ శ్రమిస్తే రేపు మీ ఆరోగ్యం ఏమైతే ఈ రాష్ట్రానికి చాలా తీరని లోటు వస్తుంది. దయచేసి మీరు 24 గంటలకు శ్రమించుకోకుండా కనీసం ఒక 8 గంటలైనా గ్యాప్ ఇవ్వమని చెప్పి ముఖ్యమంత్రి గారిని నేను వేడుకుంటాను. ఎందుకంటే ఈ రాష్ట్రానికి చాలా అవసరం, తెలుగు జాతికి అవసరం. దానిలో దయచేసి మీరు అధికారులతో పనిచేయించడం తప్ప 24 అవర్స్ ఇన్వాల్వ్ కావద్దని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జల వనరుల పరిరక్షణకు కృషి చేద్దాం. సమస్త జీవరాశిని కాపాడుకోవలసిన బాధ్యత మానవాళిదే. మట్టితో చేసిన గణపతి ప్రతిమను పూజించుదాం. ఏకో వైజాగ్ ను విజయవంతం చేద్దాం. జేవి రత్నం, వ్యవస్థాపక కార్యదర్శి, గ్రీన్ క్లైమేట్ టీమ్, ఎన్జీఓ. జలవనరుల పరిరక్షణకి
కృషి చేద్దాం, మట్టితో చేసిన గణపతిని పూజించుకుందామని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం కోరారు. బుధవారం ఉదయం ఎంబీపీ కాలనీలోని లిటిల్ ఏంజల్స్ విద్యా సంస్థల్లో మట్టి వినాయక ప్రతిమలు తయారు చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. జీఎంబీసీ కమిషనర్ పి సంపత్ కుమార్ ఆదేశానుసారం ఎకో వైజాగ్లో భాగంగా నగరంలోని విద్యా సంస్థల్లో మట్టి వినాయక ప్రతిమలు విద్యార్థులతో తయారు చేసిన అనంతరం అవగాహన కల్పించబోతున్నామని అన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ప్లాస్టిక్తోనూ రసాయనాలతోనూ భారీ లోహాల రంగులతో ఉన్న గణపతి బొమ్మలు వాడకం హానికరమని, మన వాతావరణాన్ని కలుషితం చేస్తాయని పేర్కొన్నారు. వినాయక చవితికి మట్టి గణపతి ప్రతిమల్ని పూజించుకుందామని పిలుపునిచ్చారు. పర్యావరణ హితంగా జీవించాలని కోరారు. ఈ అవగాహన కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఇందుమాలిని, ఉపాధ్యాయులు జి ప్రశాంతి, సిహెచ్ రేవతి, ఎం తులసి, ఎస్ కావ్య తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఓ కోఆర్డినేటర్లు జనపరెడ్డి రవితేజ, ఐ కృష్ణకుమారి, జేఎన్ మురళి తదితరులు పాల్గొన్నారు. Morning, my name is Adya from class 6 of Little Angel School. I have participated in eco-friendly Ganesha idol making. It's nice to make things out of eco-friendly materials. I enjoyed it a lot and నేను లిటిల్ ఏంజల్ స్కూల్ నుంచి 6వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మా స్కూల్ మట్టి వినాయకుడు అనే ఈకో ఫ్రెండ్లీ మట్టి వినాయకుడు అనే కాంపిటీషన్ కండక్ట్ చేసింది. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే బయటన ప్లాస్టిక్ కాకుండా వెయిట్ మెటల్స్ కాకుండా ఇంకా నుంచి ఈజీగా మనం మట్టితోనో లేదంటే బియ్యం పిండితోనో చేసుకోవచ్చు. నా పేరు వల్లభ, నేను లిటిల్ ఏంజల్ స్కూల్లో చదువుతున్నాను. మా స్కూల్ ఈరోజు మట్టి అది తీసుకొచ్చి ఎకో ఫ్రెండ్లీ గణేష మేకింగ్ కాంపిటీషన్ పెట్టింది. దానివల్ల మాకు ఎంతో ప్రోత్సాహన అది కూడా మా టీచర్ వాళ్ళు చేశారు. మేము గణేషులు కూడా తయారు చేసాం. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే ప్లాస్టిక్తో కానీ మెటల్స్తో కానీ తయారు చేసిన గణేషులు ఎన్వైర్న్మెంట్ని, ఇంకా మన చుట్టూ ఉన్న పక్షులు, యానిమల్స్, జంతువులు, ఇంకా మొక్కల్ని చాలా పాడు చేస్తున్నారు. కాబట్టి మనం మట్టితో తయారు చేసుకున్న గణేషులు మనకు ఎంతో సహాయపడతాయి. వాటిని నిమజ్జనం చేసేటప్పుడు కూడా మట్టి నీటిలో కలిసిపోయి నీటిని పాడు చేయదు. కాబట్టి మన అందరం కూడా మట్టితోనే తయారు చేసుకుని ఈ గణేష్ చవితిని ఎకో ఫ్రెండ్లీగా గడుపుతాం. థ్యాంక్ యూ. నేను లిటిల్ ఏంజల్స్ అనే పాఠశాలలో చదువుకుంటున్నాను. లిటిల్ ఏంజల్స్ అనే పాఠశాల మన ఎంవిపి కాలనీ సెక్టర్ 3 సెక్టర్లో ఉంది. నేను ఇక్కడ మన లిటిల్ ఏంజల్స్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మనం దేని గురించి మాట్లాడబోతున్నామంటే మన లిటిల్ ఏంజల్స్ పాఠశాలలో మట్టి వినాయకుడిని తయారు చేస్తున్నాము. మట్టి వినాయకుడితో వినాయకుల కంట మట్టి వినాయకుడిని చేస్తే చాలా మంచిది. మనం ఇంకా రంగులతో చేస్తే అది పొల్యూషన్ అలా అవుతుంది. దాని బదులు మట్టితో మన పాత సాంప్రదాయంలా మనం మట్టి వినాయకుడిని చేస్తే మంచిది. ధన్యవాదములు. నా పేరు లాస్య. ఇప్పుడు నేను మేకింగ్ గణేష్ ఐడల్లో పాల్గొన్నాను. మా స్కూల్ ఇది కండక్ట్ చేస్తుంది. చాలామంది బయట కొనుక్కుంటున్నారు, కానీ ఇలా చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మన ప్రకృతికి కూడా చాలా మంచిది. సో నేను ఇది చెయ్యమని మీకు అందరికీ చెప్పదలుచుకున్నాను. అండ్ మా స్కూల్ ఇది చేస్తున్నందుకు మేము చాలా గర్వపడుతున్నాము. అండ్ మాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. సో మేము అది ఉపయోగించుకుంటున్నాము. ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నష్టం జరిగినట్లు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. పంటలు, రోడ్లు తీవ్రంగా నష్టపోయినట్లు పవన్ వివరించారు. ఏపీలో 3312 కిలోమీటర్ల మేర రోడ్లు కొట్టుకుపోయి రోడ్లు భవనాల శాఖకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు ఆయన వివరించారు. ఏపీలో 3312 కిలోమీటర్ల మేర రోడ్లు కొట్టుకుపోయి రోడ్లు భవనాల శాఖకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు ఆయన వివరించారు. అలాగే 1.69 లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగి రైతులు నష్టపోయినట్లు డిప్యూటీ సీఎం వెల్లడించారు. 18,424 హెక్టార్లలో ఉద్యానవన పంటలకు సైతం నష్టం వాటిల్లినట్లు ఆయన చెప్పారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కు సంబంధించిన 233 కిలోమీటర్ల మేర రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నట్లు పవన్ వెల్లడించారు. వరదల కారణంగా మత్స్యకారులకు చెందిన సుమారు 60
పడవలు దెబ్బతిన్నట్లు డిప్యూటీ సీఎం పవన్ తెలిపారు. మీరు కూడా బయటకు వచ్చి మీరు కూడా సహాయక చర్యల్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అలాగే గత 2-3 రోజులుగా నేను కనిపించట్లేదు అది అని మాట్లాడుతాను. ఒకటి చెప్తాను, ఇప్పుడు నేను వస్తే నాకు ఇబ్బంది ఏంటంటే ఈ సహాయక చర్యల్లో ఇబ్బంది పడిపోద్ది. ఒకసారి అందరిని మీద పడటం, దానివల్ల అధికార యంత్రాంగానికి కూడా ఒత్తిడి అవుద్ది. దానివల్ల నన్ను వాళ్ళు చెప్పడం వల్ల రాలేకపోయాను. అది నిన్న మీకు క్లియర్ కట్గా తెలియజేశాను. ఇంకా దీన్ని విమర్శించాలని ఎవరన్నా వైసీపీ నాయకులు అనుకుంటే భవిష్యత్తులో ఎప్పుడైనా సరే మీరు నాతో పాటు రావచ్చు, ఎక్కడికైనా సరే నాతో పాటు నా కాన్వాయ్లో తీసుకెళ్తాను మిమ్మల్ని. నాతో పాటు నడవండి, ఎలా ఉంటుందో మీకు అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు మీరే సలహా ఇస్తారు. అందుకని దయచేసి దీన్ని ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తాను. కానీ విమర్శించే వైసీపీ నాయకత్వానికి ఎవరికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ చర్యల మీద ఎవరన్నా విమర్శించదలుచుకుంటే వాళ్ళందరికీ కూడా ఫస్ట్ మీరు సహాయం చేసి మాట్లాడండి. మీరు సహాయం చేసి మీరు బయటికి వచ్చి మీరు మాట్లాడి ఇళ్లలో కూర్చొని కాన్ఫరెన్స్లు పెడితే సరిపోదు. మీరు లోపలికి వచ్చి దిగండి మనస్ఫూర్తిగా. అలాంటి పరిస్థితులు అంటే మేము కూడా మాతో కలిసి తీసుకెళ్తాం. అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో నేను ఇందాక మన కాన్ఫరెన్స్ కాల్లో కూడా మాట్లాడితే ఒకటైతే చెప్పిన, ఒకటి ఇమీడియట్ మెషర్స్ ఏంటి, ఈ వరద నీరు వచ్చేసిన ఇమీడియట్ మెషర్స్ ఏంటి, అలాగే భవిష్యత్తులో దీనికి ఇమీడియట్ రిపేర్. సపోజ్ రోడ్లు తెగిపోయినాయి, గట్లు తెగిపోయినాయి, అలాగే రోడ్లు పాడైపోయినాయి. సో వీటికి ఇమీడియట్గా అసలు జనాలకి రాకపోకలకు ఇబ్బంది కలుగుతూ ఉంటే ముందు వాటికి ఇమీడియట్ రిపేర్ చేయించడం ఒకటి. అలాగే రెండవది పర్మనెంట్ రిపేర్స్ ఏం చేయాలి. దీనికి ఎంత దాదాపు ఒక 200 కోట్లు ఓన్లీ పంచాయతీల వరకు తీసుకుంటే దాదాపు ఒక 96 కోట్లు బడ్జెట్ ఒకటి ఇప్పుడు ప్రతిపాదించారు. దాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దాంతోపాటు మేము అడిగింది ఏంటంటే ఒక మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శశిభూషణ్ గారి దృష్టికి తీసుకెళ్ళింది ఏంటంటే అసలు భవిష్యత్తులో ఇప్పుడు ఉదాహరణకి మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీరు చూస్తే నేషనల్ మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఎక్కడైనా సరే భారతదేశంలో ఉన్న ఏ ఇంచి అడవిలో అయినా సరే ఇంచి కూడా ఇట్స్ కంప్లీట్లీ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ద్వారా ఇట్స్ కంప్లీట్లీ మానిటర్డ్ అండ్ ఫోటోగ్రాఫ్డ్. అంటే గత వారం ఎట్లా ఉంది, పోయిన వారం ఎలా ఉంది, రెగ్యులర్ మానిటరింగ్ ఉంటుంది. అంటే మీరు ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీరు ఫారెస్ట్ ల్యాండ్లో మీరు చిన్నపాటి ఒక పాక వేసినా కానీ ఇట్ కెన్ బి సెన్స్డ్, ఇట్ విల్ టేక్ ఎ ఫోటోగ్రాఫ్. చాలా క్లియర్ కట్గా డిమార్కేషన్ చేస్తుంటాయి, ఇది ఫారెస్ట్ ల్యాండ్, ఇక్కడ వైలేషన్ జరిగింది. అదే తరహాలో భవిష్యత్తులో ఇప్పుడు మన ఒక డ్యామేజ్ జరుగుతుంది, దీన్ని అడ్రస్ చేస్తాం, దీన్ని బయటకు వస్తాం. భవిష్యత్తులో ఇప్పుడు మనం ఏమనుకున్నా ఇప్పుడు కూర్చోబెట్టి వైసీపీ వల్లే జరిగిందని నేను మాట్లాడలా. ఓకే, ఖచ్చితంగా వాళ్ళు గత ప్రభుత్వం వాళ్ళు ఉన్నప్పుడు 5 సంవత్సరాలు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు నిజంగా కొంత మనకి ముఖ్యంగా వాటర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ సంబంధించి కానీ ఏదైనా సరే వాళ్ళ నిర్వహణ లోపం చాలా, వాళ్ళు సరిగ్గా డబ్బులు కూడా ఇవ్వలేదు. దానికి వాళ్ళకి అవగాహన ఉందో లేదో తెలియదు కానీ డబ్బులు సరిగ్గా ఇవ్వాలా, లాకులు రిపేర్లు చేయాలా, కనీసం వాళ్ళు కూర్చోబెట్టి